హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చెప్పాలంటే అద్భుతమైన రెసిపీ అనమాట. తిన్నవారు ఎవరైనా ఫిదా అయి తీరుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కోసం నేను ముందుగానే 4 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసిన ఎగ్స్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయండి. మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 4 తీసుకున్నాను. పైన లేయర్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే ఇందులోకి జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పు వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 10-11 జీడిపప్పుల్ని వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. కాస్తంత చల్లారిన తర్వాత ఇందులోనే గుప్పెడు కొత్తిమీరని వేసుకోండి. ఇదంతటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ పల్స్ మోడ్లో ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి. ఈ కర్రీలోకి ఆయిల్ కాస్తంత ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్లోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే మిరియాలు, బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఏదైతే ఆనియన్ పేస్ట్ ఉందో అదేనండి. ఈ పేస్ట్ అంతటిని ఈ విధంగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఆయిల్ ఎలా తేలిందో ఇలా ఆయిల్ తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి పసుపుని అలాగే ధనియాల పొడిని వేసుకోవాలి. చూడండి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను. ఇదంతటిని బాగా కలుపుకొని మరలా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చూడండి 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే వేసుకోని అవసరం లేదు, కానీ వేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం పెరుగు వేసిన తర్వాత ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెరుగుని వేయించుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. పెరుగు మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా 1 గ్లాస్ అయినా సరిపోతుందండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు వేగనివ్వండి. కాసేపు అయిన తర్వాత చూడండి, మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రై చేసేటప్పుడు ఒక ఎగ్ విరిగిపోయిందండి, అది లాస్ట్లో నేను వేశాను. విరిగిపోయినా పర్లేదు, ఎగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఇందులోకి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులోకి కసూరి మేతిని అలాగే కొత్తిమీరని తీసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి ఒక 4-5 నిమిషాల వరకు మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి టేస్టీ కర్రీ రెడీ అవుతుంది. ఎంత రుచిగా ఉంటుందో మాటల్లో అయితే చెప్పలేనండి. తిన్నవారు ఫిదా అయి తీరుతారు, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.